మిత్రులారా, ఇవాళ 11వ తారీఖు మన ఇలా ఫస్ట్ నెల, మళ్ళా 26వ తారీఖు నెల, మన 11వ తారీఖు అదే ఫస్ట్ నెల అదే 26. ఇయాడికి 40 దిశలు ఇయారు వరకు సమస్య వచ్చే సమస్య లేదు. రోజు పొద్దున 8:30 కూర్చుంటే సాయంత్రం మన 5:35 తప్ప సమస్య కాడ కూర్చున్న బాధ్యత లేవు. రోజు పొద్దున సాయంత్రం కూర్చున్న 20 గంటలు కూర్చుంటున్నాం. సమస్య ఒడిచే సమస్య లేదు. మరి ఎందుకు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? మరి నేను అడగడం జరుగుతుంది. మరి గొంతు ఎత్తపోతే సమస్యలు ఒడిచే సమస్యలు లేవు. మరి ఏ అరకాలు గాని, గ్రామ పంచాయతీ గాని, ఎంఆర్ఓ గాని, ఎంపీడీఓ గాని, కలెక్టర్ ఆఫీస్ గాని వాళ్ళ చెప్పదానిక మద్దతు వస్తారు కదా. ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేదానిక వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ప్రతి శాస్త్రము భూమి కాయిదా ఉన్నాక మరి ఎందుకు మా తప్పుంటే తప్పున్నదా రాండి, మరి చెప్పండి. మా తప్పుంటే ఒకరు చర్చలు చేసుకుని మాది తప్పు ఉంది, మాది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. మరి చెప్తే దానికి ఆన్సర్ మేము చెప్తాము. ప్రతి రికార్డు ఉంది కదా, బాట 10 జజాలని ఉన్నది కదా, బాట అని ముందు బాట ఉంది కదా, మాకు కాయిదా ఉంది కదా. ఉన్నాక ఎందుకు పట్టించుకుంటే లేరు? మరి ఈ అరకాలు గాని, గ్రామ పంచాయతీ గాని, ఎంఆర్ఓ గాని, ఎంపీడీఓ గాని, కలెక్టర్ ఆఫీస్ గాని ఎందుకు పట్టించుకోలేదని అడగడం జరుగుతుంది. ఇది కాకుండా పాత సమస్యన ఎత్తేసడమా జరుగుతుంది. ఇక మన 17వ తారీఖు మన 7వ నెల 21 దారుణంగా బుచ్చపతి టీచర్ నౌకరి మన కార్యదర్శి సునీలు, అది కాకుండా కరాటే మాస్టరు రాజు అని వీళ్ళు ముగ్గురు ఎగబడి కంకర రౌతులతోని దానికన్నా ముందే ఆ కంకర రౌతులతోని దాడి చేయనప్పుడే కాకుండా దొంగ కాగితం రాపిచ్చడమా జరుగుతుంది. కులపోలు దొంగ కాగితం రాసిస్తే ఆ కాగితంతోని, ఆ ఆయుధంతోని, ఆ శాసనంతోని, ఆ బలంతోని ఇంటి ముందర కష్టడు చేసి బుచ్చబట్టి టీచర్ నౌకరి, అది కాకుండా కార్యదర్శి అని సునీలు, అది కాకుండా మన రాజు అని కరాటే మాస్టరు, వీళ్ళు ముగ్గురు ఎగపడి మన కంకర రౌతులతోని ఏడ పడితే ఆడ ముక్కలతోని తలుపులు పెట్టి ఎట్లా పడితే అట్లా కొట్టడం, మా అమ్మని కొట్టబడడం జరిగింది. దారుణంగా ప్రతి శాస్త్రము ఉంది కదా. అది కాకుండా హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాకుండా మన ముసామన దారుణంగా అలా మన కాళ్ళ వల్ల ఎట్లేసి దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడగా జరిగితే కాలు ఇడగడమా ఉంది. కాలు ఇడిగితే ఫ్రాక్చర్ అయింది, కాలు ఇరిగిపోతే హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అది కాకుండా మా అమ్మ మీద అట్లా కొట్టడం బుచ్చపతి, సునీలు, రాజు కరాటే మాస్టరు, ఈ కార్యదర్శి అనే ఆ సునీలు, అలా మన బుచ్చపతి, మన టీచర్ నౌకరి వీళ్ళను సస్పెండ్ చేయాలని మీ 20 గంటల్లో కోరుకుంటున్నాం. ఈ సమస్య ఇక్కడ వరకు అయిపోతే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పోయి పోరాడు. సమస్యలు జీవితాల్లో దీనికి ఉన్నాయి. నా సమస్య అయిపోయే వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. ఇది కాకుండా ఇది మొత్తం చేసింది మొత్తం కులపోళ్ళు దొంగ కాగితం రాసిస్తే వాడు ఆయుధంతోని వచ్చి ఒక మైదని దారుణంగా ఎట్లా పడితే కంకర రౌతులతోని రాజు అని మన కరాటే మాస్టరు సునీలు అని మన కార్యదర్శి, అది కాకుండా టీచర్ నౌకరి బుచ్చపతి, వీళ్ళు ముగ్గురు ఎగబడి దారుణంగా కొడతారు. అది కాకుండా ముసాదీని దారుణంగా అటు రాధా, జ్యోతి, ఈ లక్ష్మి వీళ్ళు దారుణంగా మా నాన్నమన్న దారుణంగా కొడతారు. ప్రతి శాస్త్రము ప్రతి పదాన్నున్న రిపార్డు ఉంది కదా. మరి ఎందుకు కాకుండా ఆ నిందితుల్లా తప్పించి, అది కాకుండా నన్ను మా తమ్మున్న మన ఈడ్స్వామి కరాటే మాస్టరు అని దారుణంగా ఎట్లా పడితే అట్లా మా ఇద్దరు అన్నదమ్ములని ఎట్లా పడితే అట్లా కొట్టడం దారుణంగా కొడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌతులతోని, వాళ్ళు ఇచ్చినట్లు కట్టలతోని దారుణంగా కొడతారు. కొట్టినాక ఇది
మన 17వ తారీఖు 7వ నెల 21 మేము ప్రతి శాస్త్రము అప్పుడు మేము కంబపరి పోలీస్ స్టేషన్కి పోవడం జరుగుతుంది. ఫస్ట్ అప్పుడు పరమేశ్వర్ సారు ఉండడం జరుగుతుంది. మేము లెటర్ ఇచ్చడం పోయి ఇచ్చి మేము పోవడం జరుగుతుంది. అది కాకుండా గ్రామ పంచాయతీకి లెటరు ఇచ్చడమే పోతాం, ఎంపీడీ ఆఫీస్కి లెటర్ ఇచ్చే పోతాం, కర్తర్ ఆఫీస్కి లెటర్ ఇచ్చే పోతాం, మరి ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా లెటర్ ఇచ్చే పోతాం. మేము లెటరు ఇచ్చే పోతాం. మరి ఇచ్చిపోయినాక మరి వీళ్ళు ఒక్క కాడ ఉంది, మరి వీళ్ళ సమస్య తప్పుందా ఒప్పుందా అని చర్చలు చేసుకోకుండా మరి ఈ అరకాయలా పట్టించుకోకుండా, అది కాకుండా మేము వచ్చినాకన మేము ఇచ్చడం జరుగుతుంది. పట్టించుకోరు. మేము హాస్పిటల్ వేయొచ్చినాక మేము అందరికి ఇచ్చడం జరుగుతుంది. అప్పుడేం పట్టించుకోరు. అది కాకుండా అప్పుడు అట్లా పట్టించుకోరు. ఇది కాకుండా పట్టించుకోకుండా మరి ఈ మన చేయాలంటే అట్లా పట్టించుకోకుండా అట్లా ఇచ్చి కాళ్ళు చెప్పులు అడుగుతాయి తప్ప సమస్య పట్టించుకోరు. కాకుండా మళ్ళా ప్రతి రికార్డు గ్రామ పంచాయతీకి 50 లెటర్లు ముట్టినట్టు రికార్డు మా కాడ ఉంది. గ్రామ పంచాయతీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్గా లెటర్లు ముట్టినట్టు రికార్డా ఉంది. మా కాడ ఎంఆర్ఓ ఆఫీస్కి 50 లెటర్లు ముట్టినట్టు రికార్డు ఉంది. అది కాక మన ఎంపీడీ ఆఫీస్కి 50 లెటర్లు ముట్టినట్టు రికార్డా ఉంది. అది కాకుండా పోలీస్ స్టేషన్కి లిటర్లా ముట్టినట్ట రికార్డు మా కాడ ఉంది. ప్రతి శాస్త్రం ఉంది. ఉన్నాక మరి అప్పుడా కేసులు చేయక నిందితులనే తప్పించి నిందితులనే కాపాడతారు. మరి నిందితుడు ధనం ఉన్నోడు బరిచినోడు అంటే మన పంచేస్తున్న పూట గడిచినోడిని కాకుండా పేదల సమస్యలు పట్టించుకోకుండా మరి ఉన్నోనికే డబ్బు ఉన్నోనికే టీచర్ నౌకర్లు ఉన్నోళ్ళకే వీళ్ళ తిక్కుండి వాడిస్తే పైసా తిని అని వాళ్ళ మీద కేసు కొట్టి పడేస్తారు. కేసు కొట్టేసి పడేసినాక అది కాకుండా ఎంఆర్ ఆఫీస్గా మేము దండ చేసడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్గా దండ చేసినప్పుడు కేసీఆర్ నీ ఉత్సాహాలు ఏడిపోయినాయి. ఆ రోజులల్లా మేము ఒక 70 సంవత్సరాల ముసామ్మ దండ చేస్తుందంటే నీ ఉత్సగాలు ఏడిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది స్టోరీ. మరి మీరు అప్పటిగా కేసీఆర్ సార్గా మేము పోస్టు నుంచి పంపించడం జరిగింది. మరి ఎందుకు పట్టించుకోలేదు? అది కాకుండా మేము ఇది కాక తల్లి బిడ్డ నుంచి ఏడగట్ట గుట్ట వరకు ఆ నుంచి కర్తర్ ఆఫీస్గా 2 రోజులు పాదయాత్ర చేసడం జరిగింది. అప్పుడు నీ ఉత్సగాలు ఎక్కడి పోయినా కేసీఆర్. అది కాకుండా ఎంఆర్ ఆఫీస్ గారు దండ చేసినప్పుడు నీ కేసీఆర్ ఉత్సవాలు ఏడివిని. మరి కౌశిరెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నావు. మరి చెప్పాలంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లా కౌశిరెడ్డి ఎమ్మెల్యే మనకి నాకు న్యాయం చేస్తారని మేము గెలిపిస్తే మాకు శేఖర్ పంచనాడు అంటాడు. అంటే నేను ఎందుకు పట్టించుకుంటా? మాకు పుణ్యానికి వేసిలా ఓట్లు అంటున్నావు. నీ పుణ్యానికి వేయలే జనాలు. నేను మమ్మీ పేదల సమస్యలు పట్టించుకుంటానని నీకు ఓట్లేసిళ్ళు. కాకుండా సమస్య పట్టించుకోకుండా నిందితుల దిక్కుండి నిందితులను పట్టుకుంటాను. మరి ఆ నిందా కేసులు చేయమని దసరోదా దారి చేసడం జరిగింది. మొక్కలు బొక్కలు మొత్తం ప్యాకింగ్ చేసి మా అమ్మాయి ఎరుక నుంచా చాలా రౌతులా ప్యాకింగ్ చేసి అన్ని ప్యాకింగ్ చేసి కవ్వాళ్ళ ప్యాకింగ్ చేసి మా అమ్మ మీద వేసడం జరిగింది. అది కాకుండా ముసా మీద కట్టలు రౌతులు ఇసేసిన రికార్డా ఉంది. 10 శాస్త్రం ఉంది. కాకుండా అవన్నీ పట్టుకొని కేసు మరి నీ పోలీస్ స్టేషన్ ఇవే కేసు పెడితే మరి కేసు చేయకుండా నిందితుడిని 1-2 నెలలు తిరిగినాక పట్టించుకోకుండా నేను శేఖర్ పంచాయత్ కన్నా కేసీఆర్ మన కౌశిరెడ్డి కానీ 50 లెటర్లు ముట్టిన రికార్డా నా కాడ ఉంది. అది కాకుండా అప్పుడు కేసీఆర్ సార్గా పంపించిన రికార్డా నా కాడ 10 శాస్త్రం ఉంది. ఇది కాకుండా అసలు కౌశిరెడ్డి అని ఎమ్మెల్యే అని చెప్పాలంటే సిగ్గు పేదోళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఎవరికో ఉన్నోని దిక్కే ఉండి మన డబ్బు ఉన్నోని దిక్కుండి డబ్బు ఉన్నోని దిక్కే పోతారు తప్ప ఇసొంటి చెప్పాలంటే కౌశిరెడ్డి అని చెప్పాలంటే సిగ్గు చేసు. మరి ఎందుకు నేర్పించి మీరు పుణ్యానికి ఓట్లు వేయాల? నీకు మమ్మేసి లోట్లు జనాలకి న్యాయం చేస్తావు. ఏడ అన్యాయం దుండుమాలు ఏడ జరుగుతుందో దాని ఉంచి న్యాయం చేస్తారని ఓట్లేసిళ్ళు. ఏ పద్ధతిగా పట్టించుకోలే నువ్వు. అది కాకుండా పట్టించుకోకుండా ఇది కాకుండా మేము ఛాన్సర్లా ఈ దసరోజా
ముక్కలు బొక్కలు ప్యాకింగ్ చేసి మా అమ్మ మీరేసిళ్ళు. అది కాకుండా మొత్తం బొక్కలు ముక్కలు ప్యాకింగ్ చేసిళ్ళు, రౌతులు ప్యాకింగ్ చేసిళ్ళు. అది కాకుండా మా నాన్నమ్మ మీద కట్టలు ఇచ్చేసిళ్ళు. ప్రతి శాస్త్రం నేను పరికాలున్న సమానం చూసి ఇంటి ముందర దారి చేసిళ్ళు. నెల 2 నెలల కింద నేను లెటర్ పెట్టేపోయినా, లెటర్ పెట్టిపోయినా కంబపూర్ పోలీసు లెటర్ పెడితే 2వ తారీఖు రోజే మరే కేసులు చేయక నిన్నుదున్నే తప్పిస్తారు. మరే నిన్నుదు కాదు, ప్రతి శాస్త్రం రిపోర్టు నా మండలి ఇచ్చిన రికార్డు ఉంది, ప్రతి శాస్త్రం ఉంది. ఉన్నా కానీ పోలీసు వాళ్ళైనా సిఐ ఇద్దరు ఎస్ఐలు కానీ సిఐ కానీ మరి ఎందుకు పట్టించుకుంటలేరు? దీన్ని రెస్టారెంట్ ఇంకా ఆసనిస్తలేరు. నేను జవాబు అడుగుతున్నా. నేను ఇంటి పనులు కడతలేమ్మా, మేము నల్ల బిల్లులు కడతలేమ్మా, ఏది కడతలేమ్మా. మరి మా పేదల సమస్యలు ఇంటికి పట్టించుకుంటలేరా సాకు? అంటే మేము తిరిగి తిరిగి ఆస్తకొచ్చి వాళ్ళ కాళ్ళు చెప్పులు అడుగుతాయి తప్ప నేను సమస్య పట్టించుకోను అన్నట్టు మిమ్మల్లా ఉన్నారు. ఉంటే ఈ అరకాలకైనా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లకైనా ఇద్దరు ఎస్ఐలు కానీ సిఐలు కానీ వీళ్ళని సస్పెండ్ చేయాలని, ఈ లీసుండి లంచాలు తినడాలని 20 గంటలల్లా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా మంచి వ్యక్తులను చూసి ఈ కంబాపూర్ పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ చేయించి, అది కాకుండా ప్రతి శాస్త్రం ఉంది. ఈ నిందితుల మీద దసరోదా మీద బుచ్చపతి ఆడుండి కతుండి నడిపిస్తాడు. ఆడ బుచ్చపతి సునీల్ ఆడుండి కతుండి నడిపిస్తాడు. ఆ రోజులల్లా మన 17వ తారీఖు 7వ నెల 21 మా ఇంటికి వస్తారు బుచ్చపతి, సునీలు, రాజు. దారుణంగా కొడతారు మా అమ్మని. దారుణంగా రౌతులు కంక రౌతులతోని ముక్కులు మొత్తం ఏడ పడితే ఆడ కొడుతారు. అక్కడ కథ దసరోజు అక్కడుండి ఇడ రాజు, ఇడ ఈసామి, ఈ లక్ష్మి, జ్యోతి అని వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ వేసుకొని కుర్చీలు ఇవా వేసుకొని ఏడా మనిషి వస్తుందని చూసుకొని అక్కడ మా అమ్మ మండలి ఇస్తున్న రికార్డు చూసి ఇది వీళ్ళని ఎట్లా టార్చర్ పెట్టాలి, ఇంత ఎట్లా పెట్టాలి, వీళ్ళు ఎట్లా కామెంట్సర్ అవుతారు అని అనుకొని అని ఆ పనుల్లో వేసిళ్ళు. అది కాకుండా ఇంటి మీద రౌతులు వేసిళ్ళు. అది కాకుండా మా కట్టలైజేషన్ హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అది కాకుండా మా అమ్మ మీద వేసిన ప్రతి రిపోర్టు హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. దశ మీద దారి చేసిన ప్రతి శాస్త్రం ఉంది. ఉన్నాకైనా ఇప్పటికైనా మరి ఈ మన సిబిఐ సార్కైనా మేము కోరుకుంటున్నాం. ఈ నిందితుల మీద కేసులు చేసి వీళ్ళన 20 గంటలల్లా వీళ్ళ నౌకల్లా 20 గంటల్లో తీసేయాలని బుచ్చపతి, అటు సునీలు, కారగర్చి, టీచర్ నౌకరి వీళ్ళని 20 గంటలల్లా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళని ఈ 13 మందిని వీళ్ళ మీద 20 గంటల ఆప్షన్ తీసుకొని రేవంత్ రెడ్డి సార్ మీకా 50 లెటర్లు ఇచ్చడం జరిగింది. ఈ సమస్య ఎందుకు పట్టించుకోలేదు? నేను 3వ తారీఖు మన 12వ నెల మన 25లో మేము కూర్చోడం జరిగింది. ఇలా దిశలకి ఓట్లకు వచ్చిన నాయకురారా మాకు న్యాయం చేసిన వాళ్ళకే మేము ఓటు వేస్తామని 3వ తారీఖు 12వ తారీఖు మన 3వ తారీఖు 12వ నెల 25వ తారీఖు కూర్చోడం జరిగింది. ఓ నాయకురారా మాకు న్యాయం ఎవరు చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని ఇక్కడ కూర్చోడం జరిగింది. దీనికి మీరు ఓట్ల గంట అప్పటి నుంచి కూర్చుంటున్నాం. ఇయారికి 40 గీతలు నడుస్తున్నాయి తప్ప నా సమస్య ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ అడగాలి కానీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా ఇప్పుడు కౌశిరెడ్డి అని చెప్పాలంటే సిగ్గు అసలు పేదల సమస్యలు పట్టించుకోకుండా ఉన్నోడికే లంచాలు ఉన్నోడికే చేస్తే తప్ప ఇటువంటి పేదల సమస్యలు పట్టించుకోడు అని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ అయినా పట్టించుకొని మా బాట మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాక ఈ నిందితుల మీద కేసులు చేసి వీళ్ళని 20 గంటలు ఈ కుల పొల్లన ఇచ్చిపెట్టే సమస్య లేదు. మాత్రం హైకోర్టులో నడుస్తుంది, జిల్లా కోర్టులో నడుస్తుంది. వీళ్ళు దొంగ కాయిదాం రాసిస్తేనే ఆ రాజ్యంలో వాడి ఇంటికి వచ్చి ఆ పెత్తనంతో నచ్చి దారి చేసిన హక్కు ఇచ్చింది ఎవరు? కులపోలు. 20 పుల్లు బాటిల్లాయి. నువ్వు దొంగ కాగితం ఏ పద్ధతిగా రాసిస్తారు కులపోలు? మరి ఒక్క మనిషిని కొట్టినప్పుడు మరి వచ్చి ఏ పద్ధతిగా కొట్టిల్లని ఏ వాళ్ళైనా వచ్చి అడగలేదు. మరి ఏ పద్ధతిగా వచ్చి అడగలేదు? చెప్పండి నాకు రీజను. అంటే ఉన్నందుకే ఉంటారు తప్ప ఉన్నోడికే ఉంటారు కానీ అంటే పేదల సమస్యలు పట్టించుకోకుండా అంటే వాడు డబ్బుండి వాడిని దిక్కుపోతారు. పోండి మీరు పోకుండా వీళ్ళన కొన్ని రోజులు ఇక ఇచ్చిపెట్టే సమస్య లేదు. వీళ్ళగా చెప్పే రోజులు ముందున్నాయి. ఇది కాకుండా మాత్రం హైకోర్టులో నడుస్తుంది, జిల్లా కోర్టులో నడుస్తుంది. ఇది తప్పకుండా దీని మీద
తీసుకోవాలని ఆప్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల మద్దతుకి రావాలని మేము ప్రతి సంఘం కానీ ఏ సంఘం కానీ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా ఇవాళకి 40 దీక్షలు నాకు న్యాయం జరిగే వరకు ఒక 70 సంవత్సరాల ముసామా పోరాటం చేస్తుందంటే నీ ఉత్సవాలు ఎక్కడ పోయినాయి కేసీఆర్? అప్పుడు ఇప్పుడా కేసీఆర్ నీ ఉత్సవాలు ఎరిపోయినాయి. టిఆర్ఎస్ పార్టీ ఉండి కౌశిరెడ్డి ఒక 70 సంవత్సరాలు ఆమె పోరాటం చేస్తుందంటే నీ ఉత్సవాలు ఎక్కడున్నాయి? అసలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ రెప్షన్ తీసుకొని దీనివల్ల 20 గంటల రెప్షన్ తీసుకొని నాకడ తప్పు ఉంటే తప్పు ఉన్నది. ఇప్పుడు నా భూమి కాయంలో ఎంత ఉన్నదో అంతే ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. నాకు న్యాయం జరగవరకు పోరాడదామండి. మనకు న్యాయం జరగవరకు మనకి న్యాయం జరగవరకు నాకు న్యాయం జరగవరకు నా భూమి కాయంలో ఎంత ఉన్నదో నా భూమి కాయంలో ఎంత ఉన్నదో అంత వరకు వచ్చే వరకు నా భూమి కాయంలో ఎంత ఉన్నదో అంత వరకు వచ్చే వరకు మన భూమి కాయంలో ఎంత ఉన్నదో నాకు న్యాయం జరగే వరకు ఈ నిరాదీశలైతే ఆగే సమస్య లేదు. నాకు న్యాయం చేసి నాకు ఇప్పటికి చెప్తున్నా నిందితుల మీద బుచ్చపతి సునీలు వీళ్ళ మీద 20 గంటల ఆప్షన్ తీసుకొని వీళ్ళ 13 మందిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళ నౌకల్లా తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమస్య ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగకపోతే ఏ రాష్ట్రానికైనా పోయి పోరాడే సమస్యలు ఇప్పటికైనా ఉన్నాయి. సార్ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి టాంజెస్ రీడర్ టాంజెస్ మరి ప్రభుత్వం సార్ మరి రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా పట్టించుకొని మా భూమి కాయంలో ఎంత ఉన్నదో అంతే ఇప్పియమంటున్నాం. ఎవరు ఆస్తులు అడుగుతలేం, ఎవరు అంతస్తులు అడుగుతలేం. మా భూములు లేవు, మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఉందే ఈ తొవ్వ తప్ప మాకు ఉందే ఈ బాటనే మూసేస్తే మేము ఎట్లా పోవాలి? రేపు మా నాన్నమ్మకి గాని నాకు గాని మా అమ్మకి గాని నాకైనా మా తమ్మునికైనా ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ ఎవరికైనా హాస్పిటల్ తీసుకోపోవాలన్నా బండి అచ్చరట్లేదు, ఎత్తుకో 1000 రోజులు ఉన్నాయి. ఈ మళ్ళా కంకర అచ్చరట్లేదు, ఉసుక అచ్చరట్లేదు, ఏది అచ్చరట్లేదు. నాకు ఈ ఇంటికే గవర్నోళ్ళు అమ్మినోళ్ళ ప్రతి శాస్త్రం ఉంది, ప్రతి హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి నాకడ భూమి కాయిదామా ఉంది. నా భూమిలో ఎంత ఉన్నదో అంత ఇయ్యమంటున్నాం. ఎవరి ఆస్తులు అడుగుతున్నాం, ఎవరి అంతస్తులు అడుగుతున్నాం, ఎవరి జాగాలు అడుగుతున్నాం, ఎవరి భూములు సప్లై చేస్తున్నాం. మేమన్నా తప్పు చేస్తే మా కాడికి మేమన్నా తప్పు చేసినామా అంటే మా కాడ ఎంకరీ అంటే ప్రతి శాస్త్రం మేము చూస్తాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా మా సమస్య పట్టించుకొని నిందితుల మీద నా బుచ్చపతి సునీలు వీళ్ళని 20 గంటలల్లా వీళ్ళ టీచర్ నౌకరి మన బుచ్చపతి కార్యదర్శి సునీలు వీళ్ళ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ 13 మందిని 20 గంటలల్లా ఆప్షన్ తీసుకొని నాకు వీళ్ళ మీద ఆప్షన్ తీసుకొని 20 గంటల్లో అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నాకు న్యాయం జరగే వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. ఈ ముద్దుజీవులు అన్ని సంఘాలు మద్దతుకి రావాలని మేము కోరుకున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. నాకు న్యాయం జరగే వరకు